మా ఖాళీ ప్లేస్లో బెండ చెట్టు వేసామండి. కొన్ని బెండకాయలు కొన్ని వచ్చినాయి. ఇంకా బెండకాయలు ఎలా అని పప్పు చారులో వేసుకొని చేసుకుని అనుకున్నా. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటాయి. కడిగి ఆడపెట్టుకున్న బెండకాయలండి, 3 పచ్చిమిర్చి, 1 ఆనియన్ అండి, పప్పు గింజలు ఉడకబెట్టేసుకుని కుక్కర్లో పెట్టుకొని 2 టమాటాలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మామూలుగా ఉడకబెట్టుకున్నానండి కుక్కర్లో. ఉడికిన తర్వాత మన కల్లుప్పు అండి, దానికి తగినంత 1 స్పూను కారం వేసుకున్నాను. ఇంకా పప్పుతో వెనుపుకుంటున్నానండి. నేను ఒక్కదాన్నే చేతితో వీడియో తీసుకోవడం వల్ల కొంచెం కష్టంగా ఉంది వీడియో, అందుకని అట్లా మళ్ళీ చూపించానండి. తర్వాత నూనె పెట్టుకున్న పప్పు పక్కన పెట్టేసుకొని చింతపండు నానబెట్టిన పప్పు తీసుకుంటున్నానండి. తిరగమాత వేసి పెట్టుకున్నాను పక్కన. పప్పు ఎనుపుకున్నాను కదండి, దాంట్లో చింతపండు రసం దాంట్లో పోసుకుంటా ఉన్నాను. కొంచెం ఒకే చేతి వేసుకుంటున్న వల్ల అందుకని ఇబ్బందిగా ఉంది. తిరగమాత గింజలండి, తిరగమాత దాంట్లోకి వేడినాయి కదా, ఇందాక చూపించాను చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత బెండకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి. ఇంకా అవి వేయించుకోవాలి. కొద్దిగా మరీ పెద్ద మంట కాదు, మరీ చిన్న మంట కాదు, మీడియంలో పెట్టుకొని వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ పప్పు అండి, వెనిపి చింతపండు పులుసు తీసుకుని పప్పు వేగిన చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి చక్కగా. బెండకాయలు వేగితే రుచిగా ఉంటాయండి, తింటుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మనం అచ్చం బెండకాయ కాకుండా మనం బంగాళదుంప చాలా వేగిన తర్వాత ఇంకా చారుని వేసుకోవటం అండి. వేసుకున్నాక అది పప్పు చారు చూడటానికి ఎంత చక్కగా ఉందో. కొంచెం మరగాలండి ఆ చారుని కొంచెంసేపు. అంటే ఆల్రెడీ మన పప్పు ఉడికిన పప్పు చింతపండు పచ్చి పులుసు వేసాం కదా, అట్లా మరుగుతుంది. అలా మరిగినాక ఇంకా ఆపేసేయటం అండి. ఇంకా గ్యాస్ ఆపేసుకుంటే అది చూడండి ఎంత చక్కగా ఉందో. తింటుంటే రుచి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. నెయ్యి వేసుకొని చిన్నపిల్లలు నెయ్యి వేసి పెట్టినా కూడా అన్ని బాగుంటుంది. చాలా అంటే పప్పుచారు కానీ నేను చేసే విధానం నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.